విడిచిపెట్టారు. ఇక్కడ కనబడుతుంది, రాత్రి అగ్నిలోను పగలో మేఘములోను మీకు ముందర నడిచిన, అంటే ఆయన ఏ శత్రువులు కూడా రానివ్వకుండా తెగులు కానీ అండ్ అంతేకాదు ఆ అరణ్య ప్రదేశంలో వెళ్ళినప్పుడు ఎన్నో రకాల విశ్వ సర్పాలు ఉంటాయి. ఏదైనా ఒకటి హాని చేసిందా? చేయలేదు. వాళ్ళు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదంట, వేసుకున్న బట్టల మాసిపోలేదంట, వారికి ఏది కొదువులేదు. మాంసం కావాలంటే మాంసం, నీళ్లు కావాలంటే నీళ్లు. వెంటనే మోషే దగ్గరికి వెళ్ళిపోయేవారు. మోషే మాకు కావాలి. మోషే గారు దేవుడి దగ్గర మళ్ళీ ప్రార్థించగానే వారికి ఏం కావాలితే అవి దొరికేవి. అంటే ఎంత అలా చూసినా కానీ ఆ రోజు ప్రజల్లో ప్రభు పట్ల ఏముంచలేదంట. అందుకే చెప్తున్నాడు ఆయన, మీ దేవుడిని యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. మరి ఈరోజు కూడా మనం కూడా ప్రభునందు విశ్వాసం ఉంచట్లేదు. మనకి ఏమివ్వలేదు, ఆయన ఏమివ్వలేదు. అన్నీ ఇచ్చారు. అన్నీ ఇచ్చి అన్నీ అనుభవించి అన్నీ మనము పొందుకుని కూడా ఈరోజు ఎవరి పట్ల విశ్వాసము కలిగి బ్రతకట్లేదు అనుకోవాలి. దేవుని పట్ల నిజంగా దేవుడంటే ఇష్టమైతే దేవుణ్ణి ప్రేమించి దేవుని కొరకు నమ్మకముగా బ్రతకాలి అని అనిపిస్తూ ఉంటుంది. మాటికి ఇశ్రాయేలు ప్రజలు దేవుని మర్చిపోవడమో దారి తొలగి లోకములోనికి కలిసిపోయేవారు. ఈరోజు కూడా క్రీస్తు కొరకు బ్రతుకుతున్నారో విశ్వాసము కలిగి ఉండాలి కదా అనుకోవడం పక్కన పెట్టేసి అసలు విశ్వాసాన్ని విడిచిపెట్టి లోకములో బ్రతికితే అసలు మనల్ని ముందుకు నడిపించేది ఎవరో? ఆయనకి ఇష్టడుగా మనం మారాలంటే విశ్వాసం ఉండాలంటున్నాడు కదా ఆయన. విశ్వాసము లేకుండా అంటే విశ్వాసము లేకుండా పాటలు పాడిన, విశ్వాసము లేకుండా ప్రసంగాలు చెప్పిన, విశ్వాసము లేకుండా ఆరాధన చేసిన, విశ్వాసము లేకుండా ఎవరిని దేవుని సన్నిధిలో ప్రార్థించిన, లేదా ఏ కార్యక్రమంలో కూడా మనం పాల్గొన్నా కానీ అవన్నీ ఏమవుతాయి? వ్యర్థమే. మనం చేసేది ఏది వ్యర్థం కాకూడదంట. అందుకే మనం కలిగి ఉండవలసింది ఫస్ట్ ఏంటంటే విశ్వాసము కలిగి ఉండాలి. ఒక అన్యుల్లో కనబడుతుంది, ఒక శతాధిపతిలో కనబడుతుంది. ఏ విశ్వాసం అది? ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు వస్తే, ఇదిగో నా దాసుడిగా ఉంటున్న ఆయన స్వస్థపరచబడతాడని నమ్మకముతో ఎవరిని పంపించాడు? యూదుల్ని. వచ్చారో రాగానే అంటున్నాడు ఆయన, యేసుక్రీస్తు ప్రభువారిని చూడగానే తగ్గించుకుని మాట్లాడుతున్నారు. ప్రభువా, ఇదిగో నువ్వు మాట మాత్రమే ఏం చెయ్యాలి? సెలవివ్వాలి. అంటే మాటతో నువ్వు ఆజ్ఞాపించు సరిపోతాయి. నువ్వు దగ్గరికి వచ్చి కూడా రావక్కర్లేదని మాట్లాడుతుంటానికి అర్థం ఏంటి తెలుసా? అసలు నాకు యోగ్యత లేదు. ఎంత తగ్గింపు కలిగి బ్రతుకుతున్నాడో ఒక అన్యుడు. ఈరోజు మన క్రైస్తవుల్లో అనుకుంటున్నాము, కానీ ఆ భక్తి విధానము ఈరోజు మనము కూడా ఏం చేయబడాలంటే ప్రియులారా, కలిగి ముందుకు సాగాలి. ఆ రోజు ప్రజలు దేవుని మర్చిపోయారు. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన, ఏమండి ఆయన ముందర నడుచుకుని ప్రజలందరిని కూడా ఆయన ఏం చేస్తున్నాడో నడిపిస్తున్నాడు. నడిపించే దేవుణ్ణి మర్చిపోయి బ్రతికితే ఏమండి పైగా విశ్వాసం ఉంచలేదు అని రాయబడింది. విశ్వాసం ఉంచలేదు అంటే విశ్వాసం అన్నది ఎంత ప్రధానమైనదో, ఎంత ప్రాముఖ్యమైందో అని మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే కనుక యెషయా గ్రంథంలో ఆ మాట చూడండి. యెషయా గ్రంథము ముగించుకుందాం ప్రియులారా. యెషయా గ్రంథము 26వ అధ్యాయము, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. చూడండి ఎంత చక్కని మాట కదా ప్రియమైన వారలారా. ఏమని రాయబడుతుంది? ఎవని మనసు అంటే ఎవని మనసు, ఒక క్రైస్తవుడు రక్షింపబడిన తర్వాత మనసు ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద. అంటే ఈరోజు దేవుని మీద మనుషులకి నమ్మకం ఉంటుందా? దేవుని మీద నమ్మకం ఉండదు. లోకములో ఉంటున్న ఏమంటే మనుషుల వైపే చూస్తారు తప్ప దేవుని మీద నమ్మకం కలిగిన వారు ఈరోజు చాలా తక్కువ అనుకోవాలి. ఆయన మాట్లాడుతున్నారు, ఎవని మనస్సు నీ మీద ఆనుకునో వాణిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలాగంట చూసారా?
అంటే ఆయన ఎలా కాపాడుతాడో ఒకసారి ఆలోచించండి. అలాంటి దేవుణ్ణి రోజు విడిచిపెడుతున్నారని ఆయన బాధతో మాట్లాడుతున్నారు. కింద వచ్చిన యాలే అనగా ఏముంచాడంట అండి అంటే ఇప్పుడు మనసు ఎవరి మీద ఉండాలి? మనసు ఎవరి మీద ఉండాలంటే ఆయన అంటున్నాడు, ఆయన ఎవని మనస్సు అది అంటే ఆయన మీద ఆనుకుంటారో అంటే ఆయన ఎలా మారుస్తాడంట, అది పూర్ణ శాంతి గల వారిగా కాపాడి యాలయనగా అది ఏముంచాడంట అండి. ఈరోజు కూడా మనము ప్రభువునందు విశ్వాసము కలిగి ఆయన యందు ఉంచితే, లేక ఒకవేళ ఇదిగో పలానా బాధ, పలానా ఇబ్బంది, పలానా పరిస్థితి, మానసికమైన ఒత్తిడి లేకపోతే రోగమే ఏదైనా కావచ్చు, అది ఆ విశ్వాసాన్ని బట్టి దేవుని సన్నిధిలో మొరపెడితే, అందుకే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని మాట్లాడతాడు యేసుక్రీస్తు ప్రభువు కదా. అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనలో ఉంటున్న శరీర సంబంధమైన బలహీనతలు కూడా పోవాలంటే అవి పోతాయి. ఎప్పుడు? ప్రభువునందు విశ్వాసం ఉంచాలంట. ఖచ్చితంగా విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా వారు ఏమవుతారు? స్వస్థపరచబడతారు. అందుకే అలాంటి స్వస్థపరచబడే అంత విశ్వాసాన్ని ఎవరు పొందుకోవాలంటే ఈరోజు క్రైస్తవులుగా ఉంటున్న మనం అందరము పొందుకోవాలి. ఒకటి, భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలంటే, మనం నిత్య జీవములోనికి కూడా ప్రవేశించాలంటే కూడా ఏం కావాలంటే విశ్వాసం అన్నదే కావాలి. ఆ విశ్వాసమే మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే పరలోకానికి నడిపిస్తుంది. అందుకే ఎవని మనస్సు అంటున్నాడు ఆయన అంటే మనస్సు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు దేవుని మీద మనస్సు కలిగి ఉండకుండా, దేవుని పైన ఎవరు ఆనుకోకుండా ఈరోజు చాలామంది భూత వైద్యుల వైపు, మనుషుల వైపు, ఎవరెవరినో వారిని పైనే వెళ్ళిపోతారు తప్ప దేవుని మీద మనస్సు కలిగి ఉంటారా? చాలా తక్కువ.